హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025కు సంబంధించిన హై స్టాండర్డ్ మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ ఎంసీక్యూస్తో మీ ముందుకైతే రాబోతున్నాను. సో ఇది ఒక వీడియో, ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పొచ్చు. మనం మొత్తం 30కి పైగా వీడియోలతోటి 300 పైగా క్వశ్చన్స్ తోటి మీ ముందుకు రాబోతున్నా. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ లేటెస్ట్ ప్యాటర్న్లో ఉంటాయి. సో గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడేలాగా మనం ఈ క్వశ్చన్స్ అయితే తీసుకురాబోతున్నాను. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గత గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్లో మనకు ప్రశ్నల సరళి అనేది చేంజ్ అవ్వడం జరిగింది. అంటే ఓన్లీ మెమొరీ బేస్డ్ అని కాకుండా, ఓన్లీ కాన్సెప్ట్ అని కాకుండా, లేకుంటే ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ మొత్తం మనకు సర్వేలో నుంచి ఉన్న అంశాలను యాస్టేజ్ ఇవ్వకుండా మనకు అంటే అన్ని అంశాలను మిక్స్ చేసి ఇచ్చారు. అంటే డాటా అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కాన్సెప్ట్, సో బడ్జెట్ కానీ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ ఏదైనా మనకు అర్థం కావాలంటే కాన్సెప్ట్ తెలియాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ బడ్జెట్కి సంబంధించిన అంశాలను అన్నింటినీ మిక్స్ చేసి ఒకటే క్వశ్చన్లో ఇచ్చారు. సో మనకు సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన ఉంటే తప్ప మనం ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేము. కాబట్టి మనం నెక్స్ట్ రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, బీట్ ఆఫీసర్ కావచ్చు, జీపీ, ఇట్లా అన్ని రకాల ఎగ్జామ్స్కి మనమైతే ఆ స్థాయిలో ప్రిపరేషన్ చేయాలి. కాబట్టి మీకు ఉచితంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీకైతే 300 పైగా క్వశ్చన్స్ తోటి కంప్లీట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాను. ఒకదాని తర్వాత ఒకటి మనం కంప్లీట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే ప్లేలిస్ట్లో అయితే మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ కూడా కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని మన ఫ్రెండ్స్కి, ఎవరైతే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది మీకు ఖచ్చితంగా మా ప్రిపరేషన్లో ఎంతో కొంత యూజ్ అవుతుందని నేనైతే భావిస్తూ ఉన్నాను. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్తే, టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనకు మొత్తం 15 చాప్టర్స్గా, అదేవిధంగా కొన్ని అనెక్సర్స్తో మనకు కంప్లీట్ ఒక పీడిఎఫ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఓవర్వ్యూ. సో ఈ ఓవర్వ్యూలో అన్ని రంగాల్లో సో తెలంగాణ రాష్ట్రం యొక్క ఓవర్వ్యూ అనేది ఉంటుంది మనకు. సో ఇక్కడ మనకు ఈ ఓవర్వ్యూ టాపిక్ నుంచి మనము ఒక 10 నుంచి 12 ఎంసీక్యూస్ చూసుకుంటాం. అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటే సమగ్ర ఆర్థిక ధోరణులు, సో దీంట్లో నుంచి తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్, సో అదేవిధంగా తర్వాత వ్యవసాయం, తర్వాత పరిశ్రమలు, అదేవిధంగా సర్వీసెస్, సేవల రంగం. సో ఫ్రెండ్స్, ఇక్కడ సేవల రంగంకి సంబంధించి కూడా మనం సపరేట్గా చాప్టర్ ఉంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రత్యేకంగా చాప్టర్ ఇచ్చారు. హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంబంధించి 8th చాప్టర్ ఉంది. సో దీంట్లో నుంచి కూడా సో ఫ్రెండ్స్, అంటే మనము ఏ చాప్టర్కి ఆ చాప్టర్లోని ఏ కాన్సెప్ట్కి కూడా తక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా అన్ని అంశాల నుంచి అతి ముఖ్యమైన ప్రతి అంశాన్ని అయితే కవర్ చేస్తూ మనము ఈ ఎంసీక్యూస్ డిజైన్ చేస్తాం. సో దాంట్లో ఆ తర్వాత 9th టాపిక్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్. సో మాతృత్వం మరియు శిశు సంరక్షణ. సో రీసెంట్గానే మన స్టేట్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి. సో అదేవిధంగా ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్. సో మనకు ఆ గచ్చిబౌలిలో భూములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కావచ్చు, ఇట్లా మనకు ములుగు లాంటి ఆ ప్రాంతాల్లో కొన్ని వర్షాలకు అప్పుడు కొన్ని 100 ఎకరాల్లో చెట్లు అనేవి నేల కొరగడం జరిగింది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి ప్రపంచ స్థాయిలో యుఎన్ఓ కావచ్చు, సో కరోనా తర్వాత దానికి పెరిగిన ప్రాధాన్యం, వీటన్నిటిని మనము దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనం దీనికి సో గత గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఈ ప్రతి టాపిక్, ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 1 or 2 ఉంటాయి. సో వీటితో పాటుగా మనం ఈ కొత్త ఈ అవుట్లుక్ని బేస్ చేసుకొని మనము ఒక 10 క్వశ్చన్స్ ఇట్లా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా గతంలో ఈ టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు మనము ఇప్పుడున్న ఈ డాక్యుమెంట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది మనకు ఆ ట్రెండ్ తెలియాలంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఖచ్చితంగా చూడాలి పదే. కాబట్టి మనం వాటి గురించి కూడా ప్రతి వీడియోలో వాటి గురించి కూడా మనము చెప్పడం జరుగుతుంది. అదే తర్వాత 13th
చాప్టర్ వచ్చేసి పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ మనకు 73 మరియు 74 రాజ్యాంగ సవరణలతో పాటుగా సో ఇక్కడ మనకు పాలిటీలో వస్తుంది, ఇది హిస్టరీలో వస్తుంది, తర్వాత మనకు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా ఈ డిపార్ట్మెంట్స్కి అంటే గ్రామ పంచాయతీ మరియు నగర పంచాయతీలకు సంబంధించి ఏదైతే బడ్జెట్లో అలొకేషన్స్ కావచ్చు, అక్కడ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అదేవిధంగా నగర అభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్. సో గవర్నెన్స్, పరిపాలనలో తీసుకొస్తున్న మార్పులు ఏంటి. సో మనకు గతంలో అంతా మాన్యువల్గా ఉండేది, ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి. మన స్టేట్లో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి స్కూల్కి 2 ఆ రిక్వైర్మెంట్ అంటే 3-4 ఇట్లా డిజిటల్ బోర్డ్స్ అయితే ఇస్తుంది. అంటే మనకు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పయనిస్తున్నాం, ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. అదేవిధంగా అనెక్జస్. సో అనెక్జస్లో కూడా ఏమేమి ఉన్నాయనే అంశాలను అన్నింటినీ బేస్ చేసుకొని మనకైతే మొత్తం 300 to 350 MCQస్తో మనకైతే ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇది కంప్లీట్గా ఉచితంగా ఉంటుంది. ఏంటంటే ఈ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి కదా. సో పీడిఎఫ్ వీడియో 1, పీడిఎఫ్ వీడియో 1, పీడిఎఫ్ వీడియో 2, ఈ విధంగా మనకు మొత్తం ఒక 35 వీడియోస్ అయితే పీడిఎఫ్ వీడియో 35. ఈ విధంగా మనం ఆ పీడిఎఫ్ ఆ తర్వాత దాంట్లో ఆ వీడియో లింక్ అన్ని పెట్టి మనము చాలా తక్కువ ప్రైస్లో చివరిలో అయితే ఈ పీడిఎఫ్ మీకు అయితే అందుబాటులో తీసుకొస్తాను. అప్పటి వరకు అయితే మీకు కంప్లీట్ వీడియోస్ అన్నీ ఫ్రీగా చూడడానికి యూట్యూబ్లో అయితే అందుబాటులో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు కంప్లీట్గా అసలు మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్న చాప్టర్స్ ఏంటనే అంశాన్ని చూసాము. సో ఆ తర్వాత మనం చూద్దాము ఇప్పుడు ఫస్ట్ ఓవర్వ్యూ అంశాన్ని చూసుకుందాం ఇక్కడ. సో ఈ ఓవర్వ్యూలో దీనిలో ఉన్న కాంటెంట్స్ కానీ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూస్తే మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు తెలంగాణ. సో దీంట్లో మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ June 2, 2014. సో భారతదేశంలో 29వ స్టేట్గా ఏర్పడ్డది. సో ఫ్రెండ్స్, చిన్న చిన్న అంశాలే. సో నేను 2016లో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు నాకు ఎస్ఐకి సంబంధించి 348 మార్కులు. అప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కూడా మనకు దాంట్లో అంటే మెరిట్ మార్క్స్లో కన్సిడర్ చేశారు. సో అప్పుడు నాకు 350 కట్ ఆఫ్ అయింది మా ఎస్టీ కేటగిరీలో. సో అప్పుడు నేను తప్పు చేసిన అంశాల్లో ఈ తెలంగాణ స్టేట్ ఎన్నో స్టేట్ అనేసి మనకు తెలుగు పేపర్లో లాంగ్వేజ్ పేపర్లో అడిగారు. సో నేను 28 అనేది రాయడం జరిగింది, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అట్లా. అదేవిధంగా మనకు మూన్ ఉంది కదా, చందమామ. సో ఈ చందమామకు నానర్థాలు. సో ఈ నానర్థాలు ఇక్కడ కూడా మిస్టేక్ చేయడం జరిగింది. నేను మినిమం 2 రాయాలి, నేను ఒకటే రాయగలిగిన. అంటే చిన్న చిన్నవి, ఈ పేపర్ కదా ఏం కాదు, ఈజీగా ఉంటుంది, మనం డైరెక్ట్ రాయొచ్చు, ప్రిపరేషన్ అలసత్వం. దీని కారణంగా నాకు సర్వీస్ రాలేదు. తర్వాత కూడా ప్రయత్నం చేశాను, బట్ నేను ఈవెంట్లోనే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. సో చిన్న చిన్న అంశాలే కానీ మనకు చాలా చాలా ముఖ్యము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో తర్వాత జియోగ్రఫీ. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఫార్మేషన్, జియోగ్రఫీ, మన కోఆర్డినేట్స్. సో చూస్తే మనకు 15, 10 ఈ విధంగా ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా చాలా ముఖ్యం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే మెమొరీ బేస్డ్. సో ఈ చిన్న అంశాలు కూడా వస్తాయా అంటే వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. రావని అయితే 100% చెప్పలేము, వస్తాయని మనం చదవాలి. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్స్ మనం క్వశ్చన్ పేపర్ చూసి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఇది నేను చదివినా కానీ నాకు ఇది రాంగ్ పెట్టొచ్చిన అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా. ఆ సిచ్యువేషన్ ఉండొద్దంటే మనం 100% ప్రతి చిన్న అంశాలకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత కీ న్యాచురల్ ఫీచర్స్. సో గోదావరి, కృష్ణా రివర్స్, దక్కన్ ప్లాటూ ఫారెస్ట్. తర్వాత రాజధాని, క్యాపిటల్, ఎకనామీ అండ్ ఐటీ హబ్ మనకు ప్రధానం మన ఆర్థిక వ్యవస్థకు. తర్వాత సెకండ్ టాపిక్ చూస్తే డెమోగ్రఫిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో 2011 జనాభా లెక్కల ప్రకారం 350.04 లక్షలు, అంటే 35 మిలియన్స్. సో 12వ స్టేట్గా ఉంది పాపులేషన్ పరంగా. ఏరియా చూడవచ్చు, 11వ స్టేట్ ఉంది ఏరియా ర్యాంక్ పరంగా. సో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. సో పరిపాలన పరంగా 33 జిల్లాలు, 621 మండలాలు, 12,941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో మన అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు అండ్ ఉర్దూ. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది లేదు. సో ఈ విధంగా తర్వాత ఎకనామిక్ ఇండికేటర్స్. సో చూస్తే మన జిఎస్డిపి అనేది 16,12,579 కోట్లతో 10.1% గ్రోత్ రేట్తో ఉంది. సో అబో నేషనల్ జీడిపి గ్రోత్. సో మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది 9.9% కదా, తెలంగాణ అది 10.1%. అంటే మన తెలంగాణ అనేది అప్లో ఉంది ఇండియా కంటే. సో ఫ్రెండ్స్, ఇది తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం 9.6% గ్రోత్ రేట్ ఉంది. దీంతో మొత్తంగా 3,79,751 రూపాయల గ్రోత్ రేట్ మన తలసరి ఆదాయం ఉంది. సెక్టారల్ కాంట్రిబ్యూషన్. సో రంగాల వారీగా కాంట్రిబ్యూషన్ ఏంటంటే
ప్రైమరీ రంగం సంబంధించి 17.3%. సో దీని గ్రోత్ రేట్ 5.5% ఉంది. సెకండరీ సెక్టార్ 7.6% గ్రోత్ రేట్ ఉండగా మన నేషనల్ యావరేజ్ చూస్తే 6.6%. సో నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం 1% ఎక్కువగా ఉన్నాం. టెరిషరీ 11.9% గ్రోత్ రేట్ ఉంది. ఈ టెరిషరీ రంగాన్ని డ్రైవ్ చేసేవి ఏంటంటే ఐటీ అండ్ సర్వీస్ సెక్టార్. సో మనము దీంట్లో టెరిషరీ సెక్టార్ అనేది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది మన తెలంగాణ జిఎస్డిపికి. సో ఈ విధంగా మనము ప్రతి టాపిక్ యూనిట్ ఈ 16 చాప్టర్స్లో ప్రతి చాప్టర్స్ని ఈ విధంగా మనం డివైడ్ చేసి తర్వాత ఇంకా అంశాలు ఉంటే ఇంకా లోతులోకి వెళ్ళి డివైడ్ చేసి ఎంసీక్యూస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు రివిజన్ కావచ్చు, ఆ క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయడము, రివిజన్ చేయడం ద్వారా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది టఫ్ అనిపించదు, ఈజీగా ఆన్సర్ చేస్తాం. తెలిసిన వాటిని మిస్టేక్ చేయకుండా 100% అక్యురసీతో మనం ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత 4th టాపిక్ ఈ మనకు ఓవర్వ్యూలో చూస్తే సెక్టారల్ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్, అంటే రంగాల వారీగా ఉపాధి ఏ విధంగా పంపిణీ చేయబడుతుందంటే ప్రైమరీ సెక్టార్లో 42.7% ఉంది, సెకండరీ సెక్టార్లో 22.5%, టెరిషరీ సెక్టార్లో 34.8%. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు టెరిషరీ సెక్టార్ నుంచి మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది అన్నిటికంటే. కానీ అన్నిటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే రంగం మనకు ప్రైమరీ సెక్టార్. సో వ్యవసాయం ప్లస్ అనుబంధ రంగాలు రిఫ్లెక్ట్స్ ఏ లార్జర్లీ అగ్రైన్ బేస్ విత్ ఎమర్జింగ్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ గ్రోత్. సో మనకు మొత్తంగా చూస్తే మనకు ఉపాధి అనేది వ్యవసాయ రంగంలో ఉంది కాబట్టి ఇది ఇంకా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థని ఇంకా కొనసాగుతూ ఉంది. బట్ మనకు పరిశ్రమలు మరియు సర్వీస్ సెక్టార్స్ అనేవి ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతూ ఉన్నాయి మన స్టేట్లో. సో ప్రైస్ స్టెబిలిటీ. సో తెలంగాణస్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ లోయర్ దెన్ ద నేషనల్ యావరేజ్, ఇండికేటింగ్ బెటర్ ప్రైస్ కంట్రోల్ మెకానిజం. సో ధరలు కూడా కంట్రోల్లో ఉన్నాయి. మన భారతదేశంతో కంపేర్ చేసిన, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల యావరేజ్తో కంపేర్ చేసిన మన దగ్గర తక్కువ ఇన్ఫ్లేషన్ అయితే ఉంది. కీ జియోగ్రఫిక్ అండ్ ఎకనామిక్ హైలైట్స్. సో highlights diverse regional features, agriculture dependencies and infrastructural significance of Hyderabad, underscores natural resource utilization and river basin significance. So future development focus. So Vision 2025, targeting innovation, technology, infrastructure, rural urban equity. Priority areas, artificial intelligence, green energy and deep technology. Proactive investment in data driven governance and policy reforms. సో ఈ రంగాల్లో మనము ఎక్కువగా యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్లు అయితే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనము ఒక చాప్టర్ సంబంధించి సారాంశం చూడాలంటే ఫ్రెండ్స్ ఏదైనా ఒక అంశాన్ని మనం చదివే ముందు మనం ఏంటంటే ఒక అంశం ఏదైనా ఒక చాప్టర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఈ చాప్టర్ 1 ఓవర్వ్యూ ఉంది. సో ఈ ఓవర్వ్యూలో ఏమేమి అంశాలు ఉన్నాయని మనం చదివే ముందు అంటే పూర్తి ఇప్పుడు 10 పేజీలు ఉందనుకోండి, ఇది ఈ 10 పేజీలను మొత్తం చదివే ముందు మనం ఇలా సారాంశం, సో ప్రతి చాప్టర్ వెనక కావచ్చు స్టార్టింగ్లో సారాంశం అనేది ఉంటుంది. సో ఈ సారాంశం చదివి ఆ తర్వాత ఈ 10 పేజెస్లోకి వెళ్ళి చదివే మనకి ఏమవుతుందంటే తొందరగా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కావచ్చు, ఈజీగా అర్థమవడం కానీ జరుగుతూ ఉంది. కానీ ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా బట్టినట్టు ఏదో స్టోరీ చదివినట్టు చదువుకుంటూ పోతే మనకేం అర్థం కాదు. కాబట్టి ఈ విధంగా మనం ఫస్ట్ సమ్మరీ చూడాలి, ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూడాలి. సో మీరు ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి టైం వేస్ట్ కాకుండా మీరు మొత్తం డాక్యుమెంట్ చదివే అవసరం లేకుండా డాక్యుమెంట్లోని ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ టచ్ చేస్తూ మీకైతే ఈ 300+ ఎంసీక్యూస్తో ఈ వీడియో సిరీస్ అయితే తీసుకురాబోతున్నాను. సో ఫ్రెండ్స్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ చాప్టర్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మనం చేస్తున్న ఈ వీడియో సిరీస్ నుంచి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి గురించి సరైన వివరణ ఏమిటి? సో తెలుగు ఇంగ్లీష్ అన్నింటిలో ఇస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ తెలంగాణస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి ఫర్ 24-25? సో బెస్ట్ డిస్క్రైబ్స్. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు మనం చూస్తే. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అని అందరం ఆన్సర్ పెడతాము. సో ఇక్కడ ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి 10.1 గ్రోత్ రేట్ అని తెలుస్తుంది, కానీ ఈ నెంబర్ దగ్గర మిస్టేక్ చేస్తాము. సో అదేవిధంగా మన సర్పాసింగ్ నేషనల్ జీడిపి గ్రోత్ రేట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అన్ని ఇంగ్లీష్ పదాలు కూడా మనకు ఈజీగా అర్థం అవ్వాలి అన్నప్పుడు మనము తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో బైలింగల్లో చదివినప్పుడు
తెలుగు మీడియం వాళ్ళు నష్టపోకుండా మనమైతే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ తెలుగులో చదివినప్పుడు కొన్నిసార్లు వాడి సర్పాసింగ్ అని చెప్పేసి డైరెక్ట్ తెలుగులో ఇచ్చేయచ్చు. అప్పుడు మనం తెలుగులో పదం ఎప్పుడు చూడం కాబట్టి మనం రాయం కాబట్టి అది కొత్త పదంగా అనిపించేది రాంగ్ క్వశ్చన్ అనుకుంటాం, రాంగ్ ఆన్సర్ పెట్టేస్తాం. సో మనకేంటంటే మన నేషనల్ జీడిపి గ్రోత్ రేట్ 9.9% ఉంది, మనం దాన్ని దాటి ఉన్నామని చెప్పేసి. సో ఇది కరెక్టే కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరానికి తగ్గట్టుగా నేను కరెక్ట్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ తెలంగాణలో ఉపాధి పంపిణీ గురించి సరైన ప్రకటన ఏది? సో తెలుగులో అయితే చాలా సింపుల్గా ఉంది స్టేట్మెంట్, కానీ ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ తెలంగాణస్ ఎకనామిక్ సెక్టార్? సో తెలంగాణలోని ఆర్థిక రంగాలలోకెల్లా సో ఉపాధి పంపిణీ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పేసి దాంట్లో కరెక్ట్ ఏదని అడిగారు. సో మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, మనకు వ్యవసాయ రంగం కావచ్చు, ద్వితీయ రంగం కావచ్చు, తృతీయ రంగంలో సో జీడిపి మన జిఎస్డిపి ఎలా ఉంది, అదేవిధంగా గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, సో ఉపాధి పరంగా ఎంత పర్సంటేజ్ ఉందనే అన్ని అంశాలను కూడా మనం చూసినాం. సో ఆ విధంగా చూసినప్పుడు మనకు సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇక్కడ ప్రైమరీ వ్యవసాయ రంగంలో 42.7% ఉపాధి లభిస్తుంది. తర్వాత టెరిషరీ రంగంలో మనకు 34.8% ఉపాధి లభిస్తుంది. ద్వితీయ రంగంలో 22.5. సో ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ డాటా ఇచ్చారు. కాబట్టి అంటే ఇక్కడ మనకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని కూడా ఇవ్వచ్చు, లేకపోతే మ్యాచ్ ది ఫాలోయింగ్లో సో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన గ్రోత్ రేట్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు ఇవ్వచ్చు. సో అదేవిధంగా దీంట్లో ఇది ఉపాధి పర్సంటేజ్ కావచ్చు, గ్రోత్ రేట్ పర్సంటేజ్ కావచ్చు, ఈ విధంగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మూడింటికి 3 కాకుండా ఇక్కడ 4వది కూడా యాడ్ చేయవచ్చు, ABCD. ఇక్కడ ఇంకొక నెంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా 3 + 4 కాంబినేషన్ ఇచ్చినప్పుడు మనకు కొంచెం టఫ్ అవుతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది మన క్వశ్చన్స్ అయితే మనం ఈ విధంగా ఉంటాయి. సో అదేవిధంగా మనకు ఆ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మన తర్వాత క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ ద ఎస్టిమేటెడ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద ఇయర్ 24-25? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనకు తలసరి ఆదాయం. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకు 3,79,751 రూపాయలు ఎట్ కరెంట్ ప్రైస్, ప్రస్తుత ధరల్లో ఇది మన తలసరి ఆదాయం. ఇది కరెక్ట్ ఆన్సర్. సో మనకు ప్రస్తుత ధరల్లో కాకుండా స్థిర ధరలో కూడా ఆన్సర్ అడగవచ్చు క్వశ్చన్. కాబట్టి సో ఈ రెండిట్లో మనం ఈ విధంగా అంటే కంపేర్ చేసుకొని చదువుతూ ఉండాలి. కరెంట్ ప్రైసెస్ అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మరొక క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ధరల నియంత్రణ ఎలా చూపబడింది? వాట్ ఇండికేట్స్ తెలంగాణస్ ఎఫెక్టివ్ ప్రైస్ కంట్రోల్ మెజర్ ఇన్ 24-25? సో దేశాన్ని మించిన ద్రవ్యోల్బణం అని చెప్తుందా? దేశ సగటు కంటే తక్కువ ద్రవ్యోల్బణమా? ద్రవ్యోల్బణం దేశంతో సమానంగా ఉందా? పట్టణాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి పేర్కొందా? సో మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ బి, దేశ సగటు కంటే తక్కువ ద్రవ్యోల్బణం ఉంది అని చెప్పి మనకి డాక్యుమెంట్ ఎఫెక్టివ్ ప్రైస్ కంట్రోల్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకైతే మొత్తం ఈ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఈ వీడియో సిరీస్ ద్వారా మనకైతే 30+ వీడియోలలో 300 నుంచి 350 వరకు MCQs తోటి లేటెస్ట్ ప్యాటర్న్లో యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 లేటెస్ట్గా వచ్చిన ప్యాటర్న్కి అనుగుణంగా చాలా ఇంపార్టెంట్ MCQస్ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా బీట్ ఆఫీసర్ కావచ్చు, SI, కానిస్టేబుల్ ఇట్లా మన తెలంగాణ స్టేట్లో జరిగే ప్రతి ఉద్యోగ నియామక పరీక్షకు ఉపయోగపడేలాగా మనమైతే తీసుకొస్తూ ఉన్నాము. దీన్ని ఆదరించి సో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.